ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే, నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 75,000 అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా, కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్. అరటి రేటు మన కోవిడ్ లో కొనేంత రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి.